ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ పేరు ఆస్పిరిన్ అండ్ ఎన్ఎస్ఐడ్స్. ఓకే, ఆస్పిరిన్ అండ్ ఎన్ఎస్ఐడ్స్. నార్మల్గా మనకి ఏముంటుందంటే, మనకి ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుందో అప్పుడు ప్లాస్మా మెంబ్రెయిన్లో ఉన్న ఫాస్ఫోలిపిడ్స్ ఏదైతే ఉంటుందో దాని మీద మనకి ఫాస్ఫోలైపేజ్ A2 అనే ఎంజైమ్ యాక్ట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, అక్కడ నుంచి మనకి 20 కార్బన్ కాంపౌండ్ అనేది ఒకటి ప్రొడ్యూస్ అవుతుంది. అరాకిడోనిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ నుంచి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సైక్లోఆక్సినస్ 1 or 2 మనకు అక్కడ నుంచి ఏంటిది 3 ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతాయి: ప్రోస్టాసైక్లిన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ అండ్ థ్రోంబోక్సిన్ A2. నెక్స్ట్ లైపాక్సినేస్ 5 లైపాక్సిజినేస్ వల్ల మనకి 5-HT-HPETE అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ల్యూకోట్రైన్స్. ల్యూకోట్రైన్స్లో మనకి 4 టైప్స్ ఉన్నాయి: B4, C4, D4, P4. ఇవి 3 అనేది ఏం చేస్తాయి, బ్రాంకో కన్స్ట్రిక్షన్. B4 ఏం చేస్తుంది, ఇట్ కాజెస్ న్యూట్రోఫిల్ కీమోటాక్సిస్. Prostacyclin and thromboxane A2 are exactly opposite. Okay, these three are exactly opposite. ఏం చేస్తాయంటే, యాజ్ ప్రోస్టాసైక్లిన్ దాన్ని PGI2 అని కూడా అంటాం. ఓకే, PGI2 దీంట్లో ఏం చేస్తుందంటే, ఇట్ డిక్రీజెస్ ద ప్లేట్లెట్ అగ్రిగేషన్ and it decreases the vascular tone. Thromboxane A2 is exactly opposite. It increases platelet aggregation and it increases vascular tone. నెక్స్ట్ పీజీస్ వచ్చేసరికి 3 టైప్స్ ఉన్నాయి: E1, E2, F2 ఆల్ఫా. ఓకే, E1 వచ్చేసరికి ఆల్ప్రోస్టాడిల్ అంటాం. ఇది 2 ఉంది కదా, డైనోప్రోస్టోన్. F2 alpha is called as కార్బోప్రోస్ట్. ఇవి రెండు ఏం చేస్తాయంటే, E2 and F2 alpha, ఇట్ ఇంక్రీజెస్ యూటరైన్ టోన్. ఆల్ప్రోస్టాడిల్ PGE1 ఏం చేస్తుందంటే, ఇట్ డిక్రీజెస్ వాస్కులర్ టోన్. ఓకే, సో దిస్ ఈజ్ అరాకిడోనిక్ యాసిడ్ పాత్వే. నార్మల్గా మనకు చూసుకుంటే ఇందాక మనం డిస్కస్ చేసినది సైక్లోఆక్సిజనేస్ ఇన్హిబిటర్స్. దీంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి: ఒకటి సైక్లోఆక్సిజనేస్ 1 and 2 ఇన్హిబిటర్, ఇంకోటి సైక్లోఆక్సిజనేస్ 2 ఇన్హిబిటర్. సైక్లోఆక్సిజనేస్ 1 and 2 ఇన్హిబిటర్స్ వచ్చేసరికి దీస్ ఆర్ కాల్డ్ as NSAIDs. ఓకే, దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఏంటిది, ఒకటి రివర్సిబుల్, ఇంకోటి ఇర్రివర్సిబుల్. ఇర్రివర్సిబుల్ వచ్చేసరికి ఆస్పిరిన్, వన్ అండ్ ఓన్లీ ఆస్పిరిన్. రివర్సిబుల్ వచ్చేసరికి ఇబుప్రోఫెన్, ఇండోమిథాసిన్, నాప్రాక్సిన్ అండ్ డైక్లోఫినాక్. ఇది ఎట్లా గుర్తుపెట్టుకున్నా, ఇండియా అని గుర్తుపెట్టుకున్నా, IND. నెక్స్ట్ ఇర్రివర్సిబుల్ వచ్చేసరికి ద వన్ అండ్ ఓన్లీ ఆస్పిరిన్. Irreversible cyclooxygenase 1 and 2 inhibitors is called as aspirin. Next, cyclooxygenase 2 pathway వచ్చేసరికి selective cyclooxygenase 2 reversible inhibitor is celecoxib. ఓకే, దీని గురించి మనం ఇందాక డిస్కస్ చేసినాం. ఓకే, ఇట్ యాక్షన్ ఓన్లీ ఆన్ cyclooxygenase 2 pathway. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం అనుకునేది ఆస్పిరిన్. ఓకే, వాట్ ఈస్ మీన్ బై ఆస్పిరిన్? ఆస్పిరిన్ వచ్చేసరికి ఇట్ ఈస్ అన్ irreversible cyclooxygenase 1 and 2 inhibitor. ఓకే, దీనివల్ల మనకి ఏమవుతుంది, ప్రోస్టాసైక్లిన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ అండ్ థ్రోంబోక్సిన్ A2 అనేది ప్రొడ్యూస్ కాదు. థ్రోంబోక్సిన్ A2 కూడా ప్రొడ్యూస్ కాదు. ప్రోస్టాసైక్లిన్, ప్రోస్టాగ్లాండిన్స్ అండ్ థ్రోంబోక్సిన్ A2 అనేది ప్రొడ్యూస్ కాదు. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రోస్టాగ్లాండిన్స్ ఇవి ఏవి ప్రొడ్యూస్ కాదు. ప్రోస్టాగ్లాండిన్స్ అనేది ప్రొడ్యూస్ కాకపోతే మనకి ప్రోస్టాగ్లాండిన్స్ వల్ల ఏమవుతుంది, నార్మల్ యాక్షన్ ఆఫ్ ద ప్రోస్టాగ్లాండిన్స్ ఏంటిది, ఇట్ ఇంక్రీజెస్ యూటరైన్ టోన్ అండ్ ఇట్ డిక్రీజెస్ వాస్కులర్ టోన్. PGE1, PGE2, PGF2 alpha. PGE1 ఏం చేస్తే, it decreases vascular tone. PGE2 and F alpha, it increases uterine tone. ఓకే,
ఇప్పుడు ఇవి రెండు జరగవు. అంటే దేర్ ఫోర్ నెక్స్ట్ థ్రాంబాక్సినేటివ్ వల్ల ఏం చేస్తాయి? ఇట్ ఇంక్రీజెస్ ప్లేట్లెట్ అగ్రిగేషన్ అండ్ ఇట్ ఇంక్రీజెస్ వాస్కులర్ టోన్. ఇప్పుడు ఇవి రెండు కూడా జరగవు. దేర్ ఫోర్ ఏమవుతుంది? నో ప్లేట్లెట్ అగ్రిగేషన్. సో మనకి ఎప్పుడైనా ఇంజురీ అయితే ప్లేట్లెట్ అగ్రిగేషన్ అయితేనే మనకి బ్లీడింగ్ అనేది స్టాప్ అవుతుంది. ఇఫ్ దేర్ ఇస్ నో ప్లేట్లెట్ అగ్రిగేషన్ ఇట్ కాజెస్ ఇంక్రీస్ బ్లీడింగ్ టైం. ఓకే, బ్లీడింగ్ టైం అనేది పెరుగుతుంది. అండ్ ఇక్కడ ప్లేట్లెట్ అగ్రిగేషన్ అనేది చేంజ్ అవుతుంది, కానీ ప్లేట్లెట్ కౌంట్ అనేది చేంజ్ కాదు. దేర్ ఇస్ నార్మల్ ప్లేట్లెట్ కౌంట్. సో పీటీ కానీ ఏపీటీటీ కానీ ప్లేట్లెట్ కౌంట్ కానీ ఏం తేడా ఉండదు. దీస్ ఆల్ ఆర్ నార్మల్. దేర్ ఇస్ నార్మల్ ప్లేట్లెట్ కౌంట్ కాబట్టి ప్లేట్లెట్ కౌంట్ ఇస్ నార్మల్. కోఆగులేషన్ ఫ్యాక్టర్స్ మీద ఏం ఎఫెక్ట్ ఉండదు. నార్మల్ ప్లేట్లెట్ కౌంట్ నుండి కోఆగులేషన్ ఫ్యాక్టర్స్ అనేది నార్మల్ ఉంటుంది. కోఆగులేషన్ ఫ్యాక్టర్స్ నార్మల్ ఉంటే ప్లేట్లెట్ కౌంట్ నార్మల్ ఉంటుంది. దేర్ ఫోర్ పీటీ ఏపీటీటీ అండ్ ప్లేట్లెట్ కౌంట్ ఇస్ నార్మల్, బట్ ఓన్లీ బ్లీడింగ్ టైమ్ ఇస్ ఇంక్రీస్డ్. ఓకేనా? మళ్ళీ ఎఫెక్ట్ ఆఫ్ ఆస్పిరిన్. దీని ఎఫెక్ట్ ఎప్పటి వరకు ఉంటుందంటే until new platelets are produced. ఓకే, అప్పటి వరకు ఉన్న బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్స్ అన్నిటి మీద థ్రాంబాక్సినేటివ్ ఎఫెక్ట్ అనేది ఇన్హిబిట్ చేయడం వల్ల మనకి ప్లేట్లెట్ అగ్రిగేషన్ అనేది జరగదు. ఓకే, సో అండ్ ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్. సో ఎప్పుడైతే న్యూ ప్లేట్లెట్స్ ప్రొడ్యూస్ అవుతాయో అప్పటి వరకు ఆస్పిరిన్ యాక్షన్ అనేది ఉంటుంది. సో సింపుల్గా ఆస్పిరిన్ యాక్షన్ చెప్పాలంటే ఆస్పిరిన్ అనేది ఇర్రివర్సిబుల్ సైక్లోఆక్సిజినేస్ 1 and 2 ఇన్హిబిటర్. దీనివల్ల ఏమవుతుంది? ఇట్ యుటరైన్ టోన్ అనేది లాస్ అయిపోతుంది, వాస్కులర్ టోన్ అనేది లాస్ అయిపోతుంది, ప్లేట్లెట్ అగ్రిగేషన్ అనేది జరగదు, వాస్కులర్ టోన్ అనేది లాస్ అయిపోతుంది. ఓకే, దీనివల్ల మనకి ఏమవుతుంది? దేర్ ఇస్ నో ప్లేట్లెట్ అగ్రిగేషన్ విచ్ లీడ్స్ టు ఇంక్రీజ్ బ్లీడింగ్ టైమ్, బట్ దేర్ ఇస్ నో ఎఫెక్ట్ ఆన్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్, there is no effect on platelet count, there is no effect on several other factors leading to మనకి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ నార్మల్ ఉన్నాయి కాబట్టి పీటీ ఏపీటీటీ నార్మల్ ఉంటుంది. అండ్ ప్లేట్లెట్ కౌంట్ నార్మల్ ఉంది కాబట్టి ప్లేట్లెట్ కౌంట్ ఈస్ నార్మల్, ఓన్లీ బ్లీడింగ్ టైం మాత్రమే హై ఉంటుంది. ఓకే, అండ్ దిస్ ఎఫెక్ట్స్ లాస్ట్ as it is an irreversible cyclooxygenase 1 and 2 inhibitor, aspirin effects last till న్యూ ప్లేట్లెట్స్ ప్రొడ్యూస్ అయ్యేంత వరకు దీని ఎఫెక్ట్ అలానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఆస్పిరిన్? యూజెస్ ఆఫ్ ద ఆస్పిరిన్ మనకి ఒకటి డోస్ రిలేటెడ్ ఉంటుంది అండ్ సివిఎస్లో కూడా ఉంటుంది. ఓకే, ఫస్ట్ సివిఎస్ ఇది స్మాల్ నిమోనిక్ ఉంటుంది. ఏంటిదంటే నేను ఆంటన్ పెట్టుకున్నా, ఇది క్యాంటన్ పెట్టుకున్నా, సిఏఎస్టి. సిఏఎస్టి అంటే ఇట్ ఈస్ కొరోనరీ ఆర్టరీ స్టెంటింగ్ ఆఫ్ కొరోనరీ ఆర్టరీ, అండ్ టీ వచ్చేసరికి థ్రాంబోటిక్ స్ట్రోక్ టు ప్రివెంట్ థ్రాంబోటిక్ స్ట్రోక్ అండ్ హెల్పింగ్ కొరోనరీ ఆర్టరీ స్టెంటింగ్. ఓకే, కొరోనరీ ఆర్టరీ స్టెంటింగ్ కానీ అక్యూట్ కరోనరీ సిండ్రోమ్లో కానీ ఇది యూజ్ అవుతుంది, థ్రాంబోటిక్ స్ట్రోక్లో కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ డోస్ రిలేటెడ్ ఏంటిదంటే ఒకవేళ అది లో డోస్ కావచ్చు, మీడియం డోస్ కావచ్చు, హై డోస్ కావచ్చు. ఓకే, లో డోస్, మీడియం డోస్ అండ్ హై డోస్. లో డోస్ ఆస్పిరిన్ ఏం చేస్తాయంటే ఇట్ డిక్రీజెస్ ప్లేట్లెట్ అగ్రిగేషన్. మీడియం డోస్ ఆస్పిరిన్ ఇట్ ఈస్ అన్ యాంటీ పైరెటిక్ అండ్ అనాల్జెసిక్ యాక్షన్. ఓకే, పెయిన్ తక్కువ చేయడానికి, ఫీవర్ తక్కువ చేయడానికి యూజ్ అవుతుంది. హై డోస్ ఆస్పిరిన్ ఇట్ ఈస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఓకే, సో యూజెస్ ఆఫ్ ఆస్పిరిన్ ఈస్ డోస్ రిలేటెడ్. దీంట్లో మనకి ఎట్లా ఉంటుంది అంటే ఇట్ ఈస్ లో డోస్ అయితే మనకి ప్లేటెట్ అగ్రిగేషన్ అనేది తక్కువ అవుతుంది, మీడియం డోస్ అయితే మనకి యాంటీపైరెటిక్ అండ్ యాంటీ అనాల్జెసిక్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ హై డోస్ ఇస్ ఈస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఓకే, సింపుల్గా రాసుకుంటే యూజెస్ ఆఫ్ ఆస్పిరిన్ వచ్చేసరికి డోస్ రిలేటెడ్ అండ్ కార్డియోవాస్కులర్ సిస్టంలో ఉంటుంది. డోస్ రిలేటెడ్ ఏంటిదంటే ఒకవేళ లో డోస్, మీడియం డోస్ అండ్ హై డోస్. లో డోస్, మీడియం డోస్ అండ్ హై డోస్. లో డోస్ దగ్గరికి వచ్చేసరికి ఇట్ ఈస్ యాంటీ ప్లేట్లెట్
aggregation. It prevents the aggregation. It is antipyretic. It is analgesic. Sorry, analgesic. Antipyretic and analgesic at medium dose. And when it is high dose, it is anti-inflammatory action. Okay, it's anti-inflammatory action at high dose, and medium dose it is antipyretic and analgesic, and at low dose it is anti ప్లేట్లెట్ అగ్రిగేషన్. అండ్ సిబిఎస్ దాంట్లో మనం సిఏఎన్టీ అని గుర్తుపెట్టుకున్నాము. సిఏఎన్టీ అంటే కొరోనరీ ఆర్టరీ స్టంటింగ్. కొరోనరీ ఆర్టరీ స్టంటింగ్. ఎన్ వచ్చేసరికి కొరోనరీ ఆర్టరీ స్టంటింగ్ అండ్ ఎంఐ. ఎస్ వచ్చేసరికి థ్రాంబోటిక్ స్ట్రోక్. థ్రాంబోటిక్ స్ట్రోక్లో మనం యూజ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఆస్పిరిన్. వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్? సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి AUNT. వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్? సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి ఏ ఫర్ ఆస్తమా. ఆస్పిరిన్ ఇండ్యూస్డ్ ఆస్తమా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ AKI ఆర్ అక్యూట్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్. అక్యూట్ కిడ్నీ ఇంజరీ ఆర్ అక్యూట్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్. ఇవి వచ్చేసరికి అల్సర్స్ ఇన్ GIT. ఓకే, అల్సర్స్ ఇన్ GIT. నెక్స్ట్ ఎన్ వచ్చేసరికి నేసల్ పోలిప్స్. టీ వచ్చేసరికి టినిటస్. ఇట్ ఇన్వాల్వ్స్ ఎయిత్ క్రేనియల్ నర్వ్. టినిటస్ డ్యూ టు ఎయిత్ క్రేనియల్ నర్వ్ కంప్రెషన్. నార్మల్గా ప్రోస్టాగ్లాండిన్స్ అనేటివి GIT మ్యూకోజాని ప్రొటెక్ట్ చేస్తుంది. మనకి NSAIDs సచ్ as ఆస్పిరిన్ ఇర్రివర్సిబుల్ సైక్లోఆక్సినేస్ 1 and 2 ఇన్హిబిటర్ కాబట్టి ఇట్ ఇన్హిబిట్స్ ప్రోస్టాగ్లాండిన్ ప్రొడక్షన్, దేర్ బై ఇంక్రీజెస్ రిస్క్ ఆఫ్ గ్యాస్ట్రిక్ మ్యూకోజల్ ఇంజరీ లీడింగ్ టు అల్సరేషన్. సో asthma, acute kidney injury or acute interstitial nephritis, ulcers in the GIT, nasal polyps, and tinnitus, eighth cranial nerve involvement. These are the side effects of aspirin. Next, ఇప్పుడు మనం చూడాల్సింది రైస్ సిండ్రోమ్. రైస్ సిండ్రోమ్ వచ్చేసరికి మనకి వాట్ ఈస్ మీన్ బై రైస్ సిండ్రోమ్? ఇది కూడా ఆస్పిరిన్ అసోసియేటెడ్ ఫీచర్. ఆస్పిరిన్ నార్మల్గా ఇప్పుడు అరుణ్ అని అనుకుందాం. చైల్డ్ నేమ్డ్ అరుణ్కి ఇన్బార్న్ ఎర్రర్ ఉంటుంది. ఇన్బార్న్ ఎర్రర్ ఏంటిది? ఇన్బార్న్ ఎర్రర్ హీ ఈస్ మోర్ ససెప్టబుల్ టు salicylate metabolites. Okay, who is more susceptible to salicylate metabolites. It is an inborn error. Okay, వాడికి ఒక ఇన్బార్న్ ఎర్రర్ ఉంటే విచ్ ఇస్ రేర్ ఇన్బార్న్ ఎర్రర్. అయితే వాడికి రైస్ సిండ్రోమ్ అంటే ఏంటిది? ఇప్పుడు రైస్ సిండ్రోమ్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. రైస్ సిండ్రోమ్ ఈస్ ఫెమిలియల్ చైల్డ్హుడ్ హెపాటిక్ ఎన్సెఫలోపతి. ఓకే, అయితే ఇక్కడ ఏంటిదంటే మనకి ఎగ్జాంపుల్, ఒక చైల్డ్ ఉన్నాడు, వాడికి వైరల్ ఇన్ఫెక్షన్ అయింది సచ్ as varicella zoster వైరస్ ఆర్ ఇన్ఫ్లుయెన్జా వైరస్. అయితే వాళ్ళ మదర్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్ తీసుకొచ్చి వాడికి ఇచ్చింది సచ్ as ఆస్పిరిన్. వాడికి ఇచ్చిన తర్వాత ఏమైంది? వాడికి ఫీవర్ అనేది తక్కువైంది. బట్ ఆస్పిరిన్ మెటబోలైట్స్ ఏదైతే ఉంటాయో దట్ స్టే ఇన్ ద లివర్. ఓకే, అండ్ హీ ఈస్ ఇన్బార్న్ ఎర్రర్ విచ్ ఈస్ మోర్ ససెప్టబుల్ టు సాలిసైలేట్ మెటబోలైట్స్. ఓకే, ఆస్పిరిన్ అనేది మెటబోలైట్స్ అనేది లివర్లో స్టే అవుతాయి. దీనివల్ల ఏమైతే ఇట్ ఇన్హిబిట్స్ అసైల్ కోయే డిహైడ్రోజినేస్. నార్మల్లీ అసైల్ కోయే డిహైడ్రోజినేస్ ఏంటిది? బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్లో హెల్ప్ చేస్తుంది. నార్మల్లీ అసైల్ కోయే డిహైడ్రోజినేస్ help in beta oxidation of fatty acids in mitochondria. In mitochondria లో బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది జరుగుతుంది విత్ ద యూజ్ ఆఫ్ అసైల్ కోయే డిహైడ్రోజినేస్. దీనివల్ల ఇప్పుడు అసైల్ కోఎంజైమ్ డిహైడ్రోజినేస్ ఇన్హిబిట్ అవ్వడం వల్ల there is decreased ability of breakdown of fatty acids to అసిటైల్ కోయే. ఫ్యాటీ యాసిడ్స్ నుంచి మనకు అసిటైల్ కోఎంజైమ్ అని ప్రొడ్యూస్ కాదు. అసిటైల్ కోఎంజైమ్ ప్రొడ్యూస్ కాకపోతే దేర్ ఇస్ డిక్రీజ్ అసిటైల్ కోఎంజైమ్. దీనివల్ల డిక్రీజ్
ketone bodies. ఓకే, దీనివల్ల డిక్రీస్ టీసీఏ సైకిల్. అస్టల్ కోఎంజైమే లేకపోతే కీటోన్ బాడీస్ అనేది తక్కువైపోతాయి, టీసీఏ సైకిల్ అనేది స్టార్ట్ కాదు. దేర్ ఫోర్ దిస్ కాజెస్ ఇంక్రీజ్ accumulation of fatty acyl carnitine in blood and liver. ఫ్యాటీ అసైల్ కార్నిటైన్ అక్యుములేషన్ అనేది జరుగుతుంది. ఓకే, మనకి నార్మల్గా బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ జరిగితే అస్టల్ కోఎంజైమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది బై ద యూజ్ ఆఫ్ ఎంజైమ్ అసైల్ కోఏ డిహైడ్రోజనేస్. ఇప్పుడు అసైల్ కోఎంజైమ్ డిహైడ్రోజనేస్ ఇస్ ఇన్హిబిటెడ్ బై ఆస్పిరిన్ మెటబోలైట్స్ కాబట్టి మనకి అస్టల్ కోఎంజైమే తక్కువ ఫామ్ అవుతుంది. అసైల్ కోఎంజైమ్ డిహైడ్రోజనేస్ నుంచి మనకి అస్టల్ కోఎంజైమే తక్కువ ఫామ్ అవుతుంది, విచ్ కాజ్ డిక్రీస్ కీటోన్ బాడీస్ అండ్ డిక్రీస్ టీసీఏ సైకిల్, ఎనర్జీ ఫార్మేషన్ అని కూడా తక్కువైపోతుంది. బ్లడ్ లైన్ లివర్లో ఇంక్రీస్ అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాటీ అసైల్ కార్నిటిన్స్. ఓకే, దీనివల్ల ఏమవుతుంది లివర్లో, ఇన్ లివర్ ఇట్ కాజెస్ టూ ఫీచర్స్. ఒకటి ఏంటి, అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాటీ అసైల్ కార్నిటిన్ లీడ్స్ టు హెపాటోమెగాలీ, it leads to hepatomegaly and increase ALT by AST. Okay, increase ammonia levels, increase PT, increase APTT. ఓకే, కోఆగులేషన్ ఫ్యాక్టర్ సింథసిస్ అనేది తక్కువైపోతుంది, అమోనియా అక్యుములేషన్ అవుతుంది, ఏఎల్టీ ఏఎస్టీ వాల్యూ పెరుగుతుంది, అక్యుములేషన్ అవుతుంది కాబట్టి హెపటోమెగల్ అవుతుంది. అంతేకాకుండా లివర్లో మనకి మైక్రో వెసిక్యులర్ స్టియటోసిస్ అయితే, మైక్రోవెసిక్యులర్ స్టియటోసిస్ హ్యాపెన్స్ ఇన్ లివర్ అండ్ there is no inflammation. Okay, there is no inflammation, there is no necrosis and ఇక్కడ అక్యుములేషన్ అవుతుంది కాబట్టి swollen mitochondria, microvascular steatosis and along with the swollen mitochondria, hepatomegaly, ALT AST values పెరుగుతాయి, ALT is greater than ALT and అమోనియా వాల్యూస్ పెరుగుతాయి, పీటీ అండ్ ఎపిటిటీ వాల్యూ పెరుగుతాయి బికాస్ డిక్రీస్ సింథసిస్ ఆఫ్ కోఆగులేషన్ ఫ్యాక్టర్స్. దాని తర్వాత మనకి డిక్రీజ్ అస్టైల్ కోఎంజైమ్ కాబట్టి డిక్రీజ్ కీటోన్ బాడీస్. ఓకే, డిక్రీజ్ గ్లూకోనియోజెనిసిస్ కాబట్టి ఏమవుతుంది, హైపోగ్లైసీమియా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకి టీసీఏ సైకిల్ కూడా రన్ అవుతలేదు, కాబట్టి దేర్ ఇస్ డిక్రీజ్ ఎనర్జీ అంటే లాథర్జీకి వెళ్ళిపోతుంది, అండ్ సిపిఎస్ అండ్ రీనల్ ఫెయిల్యూర్, కార్డియాక్ అండ్ రీనల్ ఫెయిల్యూర్ అవుతుంది. ఓకే, ఇంక్రీజ్ అమోనియా అంటే లివర్ ఫెయిల్యూర్ అయిపోతుంది కాబట్టి అమోనియా అనేది మనం డీటాక్సిఫికేషన్ చేస్తలేం కాబట్టి ఇంక్రీజ్ అమోనియం అక్యుములేషన్, అమోనియా NH3 అక్యుములేషన్ ఇన్ బ్లడ్ అండ్ లివర్. బ్లడ్లో ఎక్కువైతే అదేమవుతుంది, ఇట్ కాజెస్ ఆస్ట్రోసైట్ స్వెల్లింగ్, సిఎన్ఎస్ దగ్గరికి వెళ్తుంది, ఇట్ కాజెస్ ఆస్ట్రోసైట్ స్వెల్లింగ్, సిఎన్ఎస్ దగ్గర ఉండే ఆస్ట్రోసైట్స్ అనేది స్వెల్లింగ్ అయిపోతుంది డ్యూ టు ఇంక్రీజ్ అమోనియా లెవెల్స్. దిస్ కాజెస్ వామిటింగ్, సీజర్ అండ్ కోమా అండ్ cerebral edema, vomiting, seizure, coma and cerebral edema అవుతుంది and it increases intracranial pressure and finally lead to death of the child. ఓకే, cerebral edema and finally lead to death of the child. ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసుకుంటే మనకి ఆస్పిరిన్ వల్ల ఆస్పిరిన్ మెటబోలైట్స్ అయితే, ఆస్పిరిన్ మెటబోలైట్స్ ఇట్ ఇన్హిబిట్స్ ఫ్యాటీ అసైల్ కార్నిటైన్ అనేది అక్యుములేషన్ అవుతుంది. ఓకే, ఇదేమైతే ఇంక్రీస్ ఫ్యాటీ అసైల్ కార్నిటైన్స్, దీనివల్ల లివర్లో ఏమవుతుంది అంటే లివర్లో హెపటోమెగాలీ అవుతుంది, ఏఎల్టీ ఏఎస్టీ వాల్యూస్ అనేది పెరుగుతుంది. దాని తర్వాత మైక్రోవెసిక్యులర్ స్టియటోసిస్, మైక్రోవెసిక్యులర్ స్టియటోసిస్, అంతేకాకుండా మైటోకాండ్రియా అనేది స్వాలన్ అవుతుంది. అదే బ్లడ్లో అయితే మనకి ఇంక్రీజ్ అమోనియా లెవెల్స్ అవుతుంది, అమోనియా లెవెల్స్ పెరగడం వల్ల అది బ్రెయిన్ దగ్గరికి వెళ్తుంది, బ్రెయిన్ దగ్గరికి వెళ్ళి మనకి హెపాటిక్ ఎన్సెఫలోపతిని కాజ్ చేస్తుంది. దిస్ ఇస్ చైల్డ్హుడ్ ఫ్యాటల్ హెపాటిక్ ఎన్సెఫలోపతికి దారిస్తుంది. దేర్ఫోర్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఏంటిదంటే అవాయిడ్ ఆస్పిరిన్. ఓకే, అవాయిడ్ ఆస్పిరిన్. ఎక్సెప్షన్స్ ఏంటంటే ఇఫ్ చైల్డ్
child have Kawasaki disease ఉన్న or juvenile idiopathic arthritis ఉన్న. Okay, only these two conditions ఉంటే we can continue giving aspirin, but ఇవి రెండు conditions లేకపోతే we have to avoid the aspirin. Okay, this is the treatment for aspirin induced hepatic encephalopathy in children, that is Reis syndrome. Okay, thank you for your patience listening.